యూనిట్ 6 భారతదేశ సాంస్కృతిక వారసత్వం మేధాపరమైన జాగృతి భారతదేశాన్ని వివిధ రకాల జాతులకు నిలయంగాను అపారమైన సంపదకు ఆలవాలమైన భూమిగాను పేర్కొనడం జరుగుతుంది. ఈ కర్మభూమిలో ఎన్నో మతాలు ఆవిర్భవించాయి, మరెన్నో మతాలు వర్ధిల్లాయి. ఈ భూమి ఎంతోమంది ప్రపంచ విజేతలను పర్యాటకులను ఆకర్షించింది. ఈ ప్రత్యేక లక్షణాల ఫలితంగా భారతదేశం ఎంతో సంపన్నమైన విభిన్నమైన సంస్కృతిని సృష్టించింది. ఈ దేశం సుసంపన్నమైన మత తత్వానికి, కళా వైభవానికి, శిల్ప సౌందర్యానికి, గొప్ప సాహితీ రచనలకు పేరెన్నికగన్నది. 1. చారిత్రక నేపథ్యం. ఇంతవరకు ఆవిష్కరించిన అంశాలను బట్టి క్రీస్తు పూర్వం 4 లక్షల, క్రీస్తు పూర్వం 2 లక్షల సంవత్సరాల మధ్యకాలంలో ద్వితీయ హెమనీన దవిరామ యుగం నాటికి భారతదేశంలో మానవ కార్యకలాపం సాగుతున్న జాడలున్నట్లు తెలుస్తుంది. ఈ కాలం నాటి మానవులు రాతి పనిముట్లను ఉపయోగించినట్లు తెలుస్తూ ఉంది. ఆ తరువాత సుదీర్ఘమైన మందగతి పరిణామయుగం చోటు చేసుకుంది. ఈ యుగం చివర కొంత వేగం పుంజుకుని దాదాపు క్రీస్తు పూర్వం 2500 ప్రాంతంలో అద్భుతమైన సింధు నాగరికత ఆవిర్భవించింది. బెలూచిస్తాన్ కొండలలోని గ్రామ స్థలాలు, రాజస్థాన్, పంజాబ్లలోని నదుల వెంబడి ఉన్న కొన్ని గ్రామ సముదాయాలు హరప్పా సంస్కృతికి సంబంధించిన పూర్వ చరిత్రను తెలుపుతున్నాయి. అయితే 1921-22 సంవత్సరంలో పురావస్తు శాఖవారు జరిపిన తవ్వకాల్లో వాయువ్య భారతదేశంలో ఆర్యులకు ముందే మొహంజదారో, హరప్పా అనే 2 పట్టణ కేంద్రాలలో సింధు నాగరికత వెల్లివిరిసినట్లు తెలుస్తోంది. క్రీస్తు పూర్వం 3000 నుంచి క్రీస్తు పూర్వం 1500 వరకు భారతదేశంలో ఈ తరహా సంస్కృతి విలసిల్లినట్లు ఈ ఆవిష్కరణను బట్టి వ్యక్తమవుతుంది. మొహెంజోదారో అనేది పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో గల లార్కనా జిల్లాలో ఉంది. మొహెంజోదారో అనేది పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో గల లార్కానా జిల్లాలో ఉంది. హరప్పా అనేది పంజాబ్లోని మాంటెగోమరీ జిల్లాలో ఉంది. సింధు నాగరికతకు చెందిన విశిష్ట లక్షణం అది పట్టణ స్వభావాన్ని చెందింది కావటమే. సింధు నాగరికతలో మంచి మురుగుపారుదల సదుపాయం గల, బాగా ప్రణాళికాబద్ధమైన నగరాలు, సౌష్ఠవ నిర్మాణం గల భవనాలు ఉన్నాయి. శీతోష్ణ స్థితిలో వచ్చిన విపరీతమైన మార్పుల వల్ల కానీ, సింధు నది వల్ల నిరంతరం ఏర్పడే వరదల వల్ల కానీ, క్రూరమైన దాడుల వల్ల కానీ ఈ నాగరికత అంతమై ఉండవచ్చు. వేదకాలం నాటి నాగరికత. సింధు నాగరికత తరువాత భారతదేశంలో ఆర్యులు మరొక మహోన్నత నాగరికతను వృద్ధి చెందించారు. ఆర్యులు ఇండో యూరోపియన్ వంశానికి చెందిన వారిని, వీరు కొంతకాలం బాక్ట్రియాలోనూ ఉత్తర ఇరానియన్ పీఠభూముల్లోనూ ఉన్నారని విశ్వసించడమైనది. దాదాపు క్రీస్తు పూర్వం 1500 నాటికి హిందూకుష్ పర్వతాలలోని కనుమల ద్వారా ఉత్తర భారతదేశానికి వలస వచ్చారు. ఆర్యులు వేద సాహిత్యాన్ని సృష్టించారు. ఈ వేదాలు 4. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేద కాలాలలో గణరాజ్యాలు ఉండేవి. ఆర్యులు వ్యవసాయంలోనూ పరిశ్రమల్లోనూ గొప్ప ప్రగతి సాధించారు. ఈ కాలంలో దేశ విదేశీ వర్తకం అమలులో ఉండేది. తక్షశిల, కౌశాంబి, హస్తినాపురం వంటి నగరాలు అవతరించాయి. మలివేద యుగం తరువాత రామాయణ, మహాభారతాది పురాణాల కాలం వచ్చింది. 3. కళ, వాస్తుశిల్పం. ప్రాచీన భారతదేశానికి చెందిన కళాత్మక నిర్మాణ విశేషాలన్నీ దాదాపు మతపరమైన స్వభావం కలవిగా ఉన్నాయి. భారతీయ కళా చరిత్రకు అశోకుడు చేసిన సేవ ఎనలేనిది. శిల్పానికి ఈయన అందించిన తోడ్పాటు నగరాలు, ప్రాసాదాలు, స్తూపాలు, విహారాలు, రాతి విగ్రహాలు, స్తంభాలలో విరివిగా ద్యోతకమవుతుంది. కనిష్కుడి కాలంలోని శిల్పులు బుద్ధుడితో పాటు బోధిసత్వుడి ప్రతిమలను మలచే వినూత్నమైన కృషికి అంకితమయ్యారు. కనిష్కుడి కాలంలోని ఈ నూతన కళను గాంధార కళ అని పేర్కొనడమైనది. ఈ కళకు సంబంధించిన నమూనాలలో అధిక భాగం గాంధార ప్రాంతంలో కనిపించడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. బౌద్ధపరమైన విషయాలకు గ్రీకు కళారూపాలను కూడా వర్తింపజేయడం వల్ల ఈ కళను గ్రీకో బౌద్ధమత కళ అని కూడా పేర్కొనడమైనది. మధుర కళా సాంప్రదాయం అనేది మరో ముఖ్యమైన కళా సాంప్రదాయం. ఇది క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం చివర వర్ధిల్లడం ప్రారంభించింది. ఇది జైన మతం నుంచి ప్రేరణ పొందింది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన అమరావతి కళ
వాస్తుశిల్ప సాంప్రదాయం అభివృద్ధి చెందింది. కృష్ణానది దిగువలోయలోని అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జున కొండ ప్రాంతాలలో అందమైన స్తూపాలను నిలపడమైనది. అమరావతి స్తూపానికి చెందిన రైలింగ్లను చలువరాతితో రూపొందించడమైనది. గుప్తుల కాలంలో వాస్తుశిల్పం, శిల్పం, చిత్రలేఖనం అనే 3 అనుబంధ కళలు అసాధారణమైన రీతిలో అత్యున్నత దశను చేరుకున్నాయి. ఈ శిల్పాలు బౌద్ధమతపరమైన అంశాలతో పాటు పురాణ గాథలలోని సంఘటనలను కూడా చిత్రించాయి. ప్రసిద్ధిగాంచిన అజంతా గుహలలో కొన్ని నిస్సందేహంగా గుప్తుల కాలానికి చెందినవే. దేవాలయాలు, మండపాలు, పగోడాల నిర్మాణంలో పల్లవుల కళ ప్రస్ఫుటమవుతుంది. పల్లవ కళను అనుసరించే మనకు చోళుల కళ, వాస్తుశిల్పం గోచరిస్తాయి. క్రీస్తు శకం 1009లో రాజరాజ చోళుడు తాంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయం చోళుల వాస్తు శిల్పానికి మచ్చుతునకగా ఉంటుంది. రాగితో చేసిన చిదంబరంలోని నటరాజ విగ్రహాన్ని దేశంలోనే అతిపెద్ద విగ్రహంగా పరిగణిస్తారు. రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళాపురంలో మరొక ముఖ్యమైన ఆలయం నిర్మించాడు. 4. విద్య, తత్వశాస్త్రాల అభివృద్ధి. విద్య. వేదకాలంలో గురువు అనే ఉపాధ్యాయుడి గృహంలోనే పిల్లలకు విద్యా శిక్షణను ఏర్పాటు చేయడం జరిగింది. యువరాజులు, సేనా నాయకులు కుమారులు ఇక్కడ శిక్షణ పొందేవారు. కొన్ని నగరాలు కొంతమంది ప్రముఖులైన గురువుల వల్ల ప్రఖ్యాతి చెందాయి. ఇలాంటి నగరాలలో వారణాసి, తక్షశిల ప్రముఖమైనవి. తరువాతి కాలంలో దక్షిణాదిన కంచి పట్టణం ఇదే విధంగా ప్రఖ్యాతిగాంచింది. తక్షశిలతో సంబంధం ఉన్న ప్రముఖ పండితులలో క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి చెందిన వ్యాకర్తలలో ఒకడైన పాణిని, చంద్రగుప్త మౌర్యునికి మంత్రి అయిన కౌటిల్యుడు, భారతీయ వైద్య శాస్త్రాచార్యుడైన చరకుడు ప్రముఖులు. ప్రాచీన కాలంలో విద్యా సంస్థలను ధర్మాదాయ విరాళాలతో నడిపేవారు. ఇలాంటి కేంద్రాలలో బీహార్లోని నలంద బౌద్ధారామం ప్రసిద్ధిగాంచింది. 7వ శతాబ్దంలో ఈ ఆరామం సంపూర్ణ మేధాపరమైన కార్యకలాప కేంద్రంగా వృద్ధి చెందింది. తత్వశాస్త్రం. వేదకాలంలో వేదాలలో క్రతు విధానానికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పరమాత్మ, బ్రహ్మణ్, కర్మ, మోక్షం వంటి భావనలను ఉపనిషత్తులలో పొందుపరచడమైనది. ఈ భావనలు సంస్కృత దర్శనాలలో ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర పరిణామానికి దారితీశాయి. 5. సాంస్కృతిక సమైక్యత, భక్తి ఉద్యమం. భారతదేశం అనేక జాతులు, మతాలు, భాషలతో నిండి ఉన్న భూమి. మొత్తం దేశాన్ని భరతవర్షంగా పేర్కొనడమైనది. మన ప్రాచీన సాహిత్యంలో కూడా భారతదేశ ప్రాథమిక సమైక్యతాభావం వ్యక్తమవుతూ వస్తుంది. భారతీయులందరూ రామాయణ, మహాభారతాలను పవిత్ర గ్రంథాలుగా పరిగణించి వాటిని ఎంతో భక్తిభావంతో పఠిస్తారు. సంస్కృతం లాంటి భాషను అతి ప్రాచీనమైన భారతీయ భాషగా పరిగణించటమైనది. ఈ భాష దేశ సమైక్యతను పెంపొందించింది. ప్రతి భారతీయుడు వివిధ దశల్లో నిర్వహించే కొన్ని సంస్కారాలు, విధులు ఉమ్మడి సాంప్రదాయం మీద, సంస్కృతి మీద ఆధారపడ్డాయి. కాశీ, హరిద్వార, తిరుపతి, రామేశ్వరం, ద్వారకా, జగన్నాథపురి వంటి స్థలాలను భారతీయులు పరమ పవిత్రంగా భావిస్తారు. భారతీయులు ఉమ్మడి దేవుళ్లను, దేవాలయాలను కూడా ఆరాధిస్తారు. ఈ సమిష్టి ఆచారాలు, విశ్వాసాల కారణంగా భారతదేశం తన సాంస్కృతిక సమైక్యతను నిలుపుకుంటూ ఉంది. ఇలాంటి సమైక్యతను ప్రపంచంలోనే ఒక విశిష్ట లక్షణంగా పరిగణించడమైనది. 6. జాతీయ చైతన్యం. పునరుజ్జీవ ఉద్యమంతో పాటు సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు కూడా జాతీయ చైతన్యం పెంపొందించడానికి తోడ్పడ్డాయి. కొంతమంది సంస్కర్తలు భారతదేశ గత వైభవాన్ని ఉద్ఘాటించడానికి పూనుకున్నారు. విలియం జోన్స్, మాక్స్ ముల్లర్ వంటి ప్రాచ్యపక్షం వారు భారతదేశానికి చెందిన గొప్ప సాంస్కృతి వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చారు. 19వ శతాబ్దంలోని వివిధ సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు భారతీయులకు తమ మతం పట్ల, సంస్కృతి పట్ల విశ్వాసాన్ని సృష్టించాయి. జాతీయవాదం వృద్ధి చెందడానికి తగిన వాతావరణాన్ని కూడా ఈ ఉద్యమాలు సృష్టించాయి. బెంగాల్లో గోపాల్ మిత్రా ప్రారంభించిన వార్షిక హిందూ మేళా బెంగాలీలలో జాతీయవాదాన్ని మేల్కొల్పినది. అదేవిధంగా తిలక్ మహారాష్ట్రలో ప్రారంభించిన గణపతి ఉత్సవం, శివాజీ ఉత్సవం మహారాష్ట్ర ప్రజల్లో జాతీయవాదాన్ని ప్రేరేపించింది. స్వామి దయానంద సరస్వతి తన అనుయాయులలో దేశభక్తి భావనను పెంపొందించాడు. భారతదేశం మీద విదేశీ సంస్కృతుల ప్రభావం. చరిత్ర మొత్తం మీద భారతదేశం నిరంతరం విదేశీ దాడులకు లోనవుతూనే వచ్చింది. ఇది
గ్రీకులు, పర్షియన్లు, టర్కులు, క్రైస్తవులు మొదలైన వారు ముట్టడిదారుల సాంస్కృతిక అలవాట్లను తనలో విలీనం చేసుకుని వివిధ దశలలో వాటి నుంచి ప్రయోజనం పొందుతూ వచ్చింది. తొలి దశలలో భారతదేశానికి చెందిన వారితో ఏర్పడిన సంబంధం పట్ల భారతీయ కళ, వాస్తుశిల్పం ప్రభావితమయ్యాయి. ఈ ప్రభావం కొంతవరకు రాజకీయ పరిస్థితుల మీద కూడా పడింది. అయితే భారతీయ సంస్కృతి ప్రధానంగా ఇస్లాం, క్రైస్తవ మతాల వల్ల ప్రభావితమైంది. ఆంగ్ల విద్యా ప్రభావం. ఆంగ్ల విద్య వ్యాపించడంతో భారతీయులు దాని ప్రజాస్వామ్య సూత్రాలను స్వాయత్తం చేసుకున్నారు. ప్రతిచర్యాత్మక సామాజిక వ్యవస్థలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విధంగా ప్రేరణ పొందారు. ఆంగ్ల విద్య వల్ల ఆ భాషలోని సామాజిక స్వేచ్ఛ, సహజ, శాస్త్రీయ, హేతువాద తాత్విక సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి భారతీయులకు అవకాశం ఏర్పడింది. ఈ అధ్యయనం ప్రజాస్వామ్య, హేతువాదయుతమైన దృక్పథం పెంపొందించుకోవడానికి తోడ్పడింది. ఆంగ్ల విద్య ద్వారా ప్లాటో, అరిస్టాటిల్, కెంట్, హెగెల్, కార్ల్ మార్క్స్ల తాత్విక వ్యవస్థలను, మకియావెల్లి, డెడెరాట్, వాల్టాయిర్ వంటి వారి సామాజిక సిద్ధాంతాలను, 18వ శతాబ్దపు ఫ్రాన్స్లోని ఇతర సిద్ధాంతాలను భారతీయులు అధ్యయనం చేయగలిగారు.